హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో పల్లి కట్లు చేశానండి. మనం స్వీట్ షాప్లో అయితే కాజు కట్లు తిన్నాము, పల్లి కట్లు కూడా నేను తిన్నాను. చాలా బాగుంటుంది. తిన్నంత సులభం కాదండి చేయడం అంటే. ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. మీకు నేనేం చెప్తానో వీడియోలో ఏం జరిగిందో ఫుల్గా చూడండి. ఒక బౌల్ పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను. పల్లీలు ఎప్పుడైనా మనము లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే చక్కగా వేగుతాయి. మనకి ఎక్కువ హైలో పెడితే మాడినట్టు అవుతుంది, మనకు లోపల వేగవండి. 3-4 నిమిషాలు పడుతుంది మనకు చక్కగా కుక్ కావాలంటే. ఇప్పుడు కుక్ అయిపోయింది కదా, చూడండి ఈ విధంగా వచ్చేస్తుందండి. దానంతది అదే పొట్టు చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చిన్న టిప్ అండి, మనకు లేడీస్కి చాలా యూజ్ఫుల్ టిప్. ఇలా జల్లిగడ్డతో ఇలా అనుకుంటే పొట్టు అంతా వచ్చేస్తుందండి. చాలా యూజ్ఫుల్ టిప్ లేడీస్కి అయితే. మొత్తం అందులోనే పడుతుంది. ఒక ప్లేట్లోకి తీసుకున్నాను పల్లీలని. ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలన్నీ వేసుకోవాలండి. మొత్తం వేసుకున్నాక మనము మిక్సీ చేసుకోవాలి. ఫైన్ పౌడర్లా పట్టుకోవాలండి. చూడండి నేను చూపించినట్టుగా పట్టుకుంటే సరిపోద్ది. తర్వాత మరోవైపు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయి అయితేనే బాగుంటుంది ఇందులోకి మనం పల్లికట్లు వేస్తే. తర్వాత అదే కప్పుతో నేనైతే పల్లీలు తీసుకున్నాను కదా, 1/2 కప్పు చక్కెర తీసుకున్నాను, 1/2 కప్పు వాటర్ తీసుకున్నానండి. ఇలా మనకు జస్ట్ తీగపాకం వస్తే సరిపోద్ది. మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మరి ముద్దలాగా అయిపోద్ది చక్కెర. చూడండి మనకు పాకం ఇలా వస్తే సరిపోద్ది. నేను చూపించినట్టుగా వేలతో ఒకసారి చెక్ చేసుకోవాలి వచ్చిందా లేదా అని. చూడండి ఇప్పుడు వచ్చింది కదా. ఇప్పుడు వేలతో అనుకుంటే ఇలా వచ్చేసి స్టిక్కీ లాగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి పల్లి పొడి ఉంది కదండి, వేసుకోవాలి. పల్లి పొడి వేసినాక కూడా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, మాడిపోద్ది హైలో పెడితే. ఇలా అనుకుంటూ ఉండాలి, లేకపోతే ఉండల్లాగా అవుతుంది. మనం కలుపుతుంటే చూడండి ఇలా అవుతుంది కదా. ఇప్పుడు మనం ముందుగా ఏ కప్పుతో తీసుకున్నామో చక్కెర, అదే కప్పుతో 1/2 కప్పు నేను పాల పొడి తీసుకున్నాను, మిల్క్ పౌడర్ అండి. ఎక్స్ట్రా టేస్ట్ బాగుంటుంది. చూడండి ఈ విధంగా వచ్చినాక 1 టేబుల్ స్పూన్ నేను నెయ్యి వేసుకున్నాను. మనం ప్యాన్కు అతుక్కోకుండా ఉంటుంది. నేను ఏ రెసిపీ చేసినా చాలా బాగా పర్ఫెక్ట్గా చేస్తానండి. నాది నేను చెప్పుకోవడం కాదు, కానీ మా ఫ్రెండ్స్ వాళ్ళైనా, మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, బాబు వాళ్ళ ఫ్రెండ్స్ అయినా అందరూ బాగుంటుంటారు. ఈ రెసిపీ ఎన్నిసార్లు చేసినా అసలు నాకు ఎందుకో సాటిస్ఫై కావట్లేనండి. ఎక్కడ మిస్టేక్ అయిందో మీరు చెప్పండి కామెంట్ బాక్స్లో. అన్నీ సేమ్ వేరే యూట్యూబ్ ఛానల్లో చూసి చేశాను, కొత్తగా ట్రై చేద్దామని చేశాను. కానీ ఎందుకో బాగానే ఉంది టేస్టు, కానీ ఎందుకో కరెక్ట్ షేప్ రాలేదు. ఇలా ఒక బటర్ పేపర్ పెట్టుకొని ఇలా చపాతీ పిండిలాగా అనుకున్నాక ఇలా ఒత్తుకోవాలండి. మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు. తర్వాత నేనైతే చూడండి ఈ విధంగా ఒత్తుకున్నాను. ఇప్పుడు నా దగ్గర కొద్దిగానే ఉంది సిల్వర్ పేపరు, ఇలా వేసుకున్నానండి. అది కూడా కొద్దిగానే ఉందనుకున్నాను కానీ లేదు. ఇప్పుడు మనము సైడ్ అంతా కొంచెం కట్ చేసుకోవాలండి. ఇలా సేమ్ ఇప్పుడు చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. నేను చాలా రెసిపీస్ చేశాను, స్వీట్ రెసిపీస్, లడ్డు అయినా అన్నీ బాగానే వచ్చినాయి, కానీ ఇదైతే ఎందుకో టేస్ట్ మాత్రం బాగుందండి, ఎందుకో బాగా రాలేదు షేపు. చూడండి ఇలా కట్ చేసుకోవాలి. మనం హ్యాపీనెస్ పంచుకున్నాం కదా, ఇది కూడా పంచుకోవాలని అందుకే మీకు చెప్తున్నాను. యూట్యూబ్ మా ఫ్రెండ్స్కి అందరు చూస్తున్నారు కదా, మన కష్టాలు ఏంటో కూడా ఇలా తెలవాలి. చూడండి షేప్ అవుట్ అయింది కదా. చూడండి ఇలా కూడా జరుగుతాయండి. మన కష్టం ఏందో కూడా తెలవాలి కదా. అందుకే ఈ వీడియో పెట్టాను అనుకున్నాను, కానీ పెట్టాను అందరికి తెలియాలని. ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. నేను అనుకున్న వీధిలో అయితే రాలేదండి, చాలా బాధ అనిపించింది. ఈ వీడియో మీకు నచ్చిందా? థ్యాంక్ యూ.